तेलंगाना के महबूबाबाद ज़िले के पेदावंगरा मंडल में एक अनोखा वाक़या सामने आया है, जहां इमारत के मालिक ने गुज़िश्ता 30 माह से किराया अदा न किए जाने के खिलाफ एहतजाज करते हुए एमपीडीओ मंडल परिषद डेवलपमेंट ऑफिस को ताला लगा दिया। इत्तलात के मुताबिक किराया ना मिलने पर बरहम इमारत मालिक ने दफ्तर को मुखफ़िल कर दिया, जिसके बाइस सरकारी कामों के लिए आने वाले अवाम को दोपहर तक दफ्तर के बाहर इंतज़ार करना पड़ा और शदीद मुश्किलात का सामना करना पड़ा। इमारत के मालिक ने हुक्काम से अपील करते हुए कहा कि बराह करम बकाया किराए की अदायगी को यकीनी बनाया जाए, क्योंकि वो तवील अरसे से वाजिबात के मुंतज़िर है। इस वाक़ये ने निजी इमारतों में क़ायम सरकारी दफातर के किराए से मुताल्लिक़ मसाइल को एक बार फिर उजागर कर दिया है। तवक्को है कि मुतालिका हुकाम जल्द मुदाखलत करते हुए मसले को हल करेंगे। मज़ीद तफसीलात का इंतज़ार है। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। మన ఏంది సిఎస్ రామకృష్ణారావు గారికి విన్నవించుకునేది ఏందనగా, నేను పెద్ద ఉంగర అర్జున కులానికి చెందిన మాదిగ కులానికి చెందిన నేను కడు నిరుపేదవాడిని. కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు, కరెంటు బిల్లు ఇవి రెండు క్లియర్ చేసేంత వరకు నేను ఆఫీసు ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా. దయచేసి ఇది అందరూ కూడా, కలెక్టర్ గారు కూడా, డిప్యూటీ సీఓ గారు కూడా దీన్ని ముఖ్యమంత్రికి పోవాలని కావాలి కదా సార్. దండా పెడతాను సార్, ఏదోటి సార్. నాకు నేను కరెంట్ బిల్లు ఇంటికి వీళ్ళకి డబ్బులు మనం ఇవ్వాల్సిన మాట వర్షం సీఓ గారు కూడా చెప్పడం జరిగింది. సీఓ గారు కూడా దీని మీద లెక్క పెట్టారు. గవర్నమెంట్ తీసుకొస్తే దాని నుండి చెప్పారు. దయచేసి ఇంకొక చిన్న విన్నపం సార్. ఈ డబ్బులు, కరెంటు బిల్లు, ఇంటి రెంటు క్లియర్ చేసినాక మీరు ఎక్కడ పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు సార్. అప్పటి వరకు అవుతున్నాం. దయచేసి మీకు, డిప్యూటీ గారికి, ఎంపీఓ గారికి దయచేసి కండపెట్టి చెప్పేది ఏంటంటే, పై ఆఫీసర్లకు, సీఎం ఆఫీస్కు ఇది మెసేజ్ మీటర్ చేయండి, ఆ బిల్లులు వచ్చేది చేయండి. దయచేసి మీకు అందరినీ వేడుకుంటున్నాను సార్. నా అప్పటి వరకు మాత్రం దయచేసి ఆఫీస్ కాల్ అయితే నేను చేయలేదు.